ఏదైనా వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వేరెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ తమ పితరులతో వాగ్దానం చేసినటువంటి దేవుడే మీ జనసంఖ్యను 1000 రెట్లు చేసి ఆయన మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఒక దీవెన వచనం ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. నిజమే, ఇదే అధ్యాయము 10వ వచనంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఈ సంగతులను వాస్తవంగా ప్రభువారు ఎవరితో మాట్లాడారు అని అంటే ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ప్రభువారు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను అని ప్రభువారు మాట్లాడినటువంటి సంగతిని ఇక్కడ చూస్తాం. ఇదే విషయాన్ని గూర్చి ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనంలోను 49వ అధ్యాయము 25వ వచనంలోను నిర్గమకాండం 32వ అధ్యాయము 13వ వచనంలోను సంఖ్యాకాండం 6వ అధ్యాయము 27వ వచనంలోను ఇలా అనేక సందర్భాల్లో ప్రభువారు తన ప్రజల విషయమై తాను సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఆ జ్ఞాపకం చేసినటువంటి దేవుడే వీరిని ఆశీర్వదించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తాను సెలవిచ్చినటువంటి మాటను నెరవేర్చుట యందు ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నారు. నాడు వారి విషయంలో తాను సెలవిచ్చినటువంటి మాటను ప్రభు ఏ విధముగా నెరవేర్చారో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు మనందరి వ్యక్తిగత జీవితాల నిమిత్తమై ప్రభు ఆయన తాను సెలవిచ్చినటువంటి సంగతులేంటి, ఏ వాగ్దానం ప్రభునొద్ద నుండి మనం పొంది ఉన్నాం, ఏ విధమైనటువంటి వర్తమానం దేవుని యొద్ద నుండి మనం పొంది ఉన్నాం, అనుదినం మనం చదివే దేవుని వాక్యం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడతారు. విశ్వాసంతో మనం చదివినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన సందేశాన్ని మనకి ఇస్తాడు. ఇలా పలు రీతులుగా ప్రభు తాను మనకు అనేక విషయాలను ఆయన సెలవించుచూ ఉన్నారు. అయితే మనము విశ్వాసంతో దేవుని కార్యం కోసం కనిపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మనలను ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నారు. మనల్ని మాత్రమే కాదు, ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా 115వ కీర్తన 13వ చరణంలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని ఆశీర్వాదం పొందుటకు వయస్సు నిమిత్తమేమి లేదు. పిల్లలు ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. పెద్దలు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. కొందరు దేవుని ఆశీర్వాదం పొందిన పిమ్మట దేవుని పట్ల భయభక్తులు చూపుటి యందు నిర్లక్ష్యం చూపుటే నిర్దినాన సంఘములోను సమాజంలోను దేవుని నామానికి అవమానం కలిగేటటువంటి పరిస్థితులు తలెత్తుటను మనం గమనించగలం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువారు సొలొమోనుతో మాట్లాడుతూ నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే, సొలొమోను ప్రభు పట్ల ఎంతో భయభక్తులు చూపి ప్రభు ఇచ్చినటువంటి సందేశం చేత జ్ఞానం చేత అతడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు అయ్యాడు. అయితే అతడు దేవుని పట్ల భయభక్తులు నిలుపుట యందు చూపినటువంటి అశ్రద్ధ వలన 11వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనేటటువంటి జనులు తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించారు. ఈ విషయం గురించి ప్రభువారు మాట్లాడుతూ 6వ వచనంలో ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రిని బట్టి తాను
ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడుచుటకు బదులు చూపినటువంటి అశ్రద్ధ రాజ్యము అది తన దాసునికి తర్వాత సంవత్సరాలు అప్పగింపబడటం అది ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితి. దీనికి గల కారణం ఏంటంటే దేవుని పట్ల చూపాల్సినటువంటి భయభక్తులు చూపుటయందు చేసినటువంటి నిర్లక్ష్యం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును ఒకవేళ ఇప్పటికీ దీవింపబడని స్థితిలో ఉంటే నేడైనా ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఒకవేళ ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని పొందిన స్థితిలో ఉంటే దానిని పోగొట్టుకున్నట్లు ప్రభు పట్ల భయభక్తి నిలుపుటయందు శ్రద్ధ కలిగి ఉండండి. నిశ్చయముగా తాను వాగ్దానం చేసిన ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పరసంబంధమైన నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా లేకపోయినా ప్రభువుని వద్ద ఎల్లప్పుడూ ఉండే ఆ ఆశీర్వాదాన్ని పొందటం అది మన జీవితానికి ఎంతో దీవెనకరం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియుల ముందున్న సంవత్సరములన్నీ మీ దీవెన ఆశీర్వాదం కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు